Recording in progress. మా సార్ ఒక్క 2 మినిట్స్ వచ్చారు చూద్దామా? వచ్చారు మన వాళ్ళు ఎవరు రాలేదు. డిస్కస్ అన్నా ఇది రివిజన్ నాకు ఇమీడియట్ గా వెంటనే 10 o'clock క్లాస్ ఉంది. ఓకే సార్, ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. ఓకే రీస్కెచ్ అయినా నేను వెయిట్ దేనికైనా చేయను. సరే ఇబ్బంది. నాకు మళ్ళీ మిగతా పిల్లలు టైం వేస్ట్ చేయదు. వాళ్ళు ఇంకా నాకంటే ముందు 5 minutes ముందు ఉండాలి కదా. సరే రిస్క్ అసెస్మెంట్ సార్ రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటి? ఇవన్నీ మనం యాక్చువల్లీ రిస్క్ ఐడెంటిఫికేషన్ చూసాం. రిస్క్ ఐడెంటిఫికేషన్ లో ఏం కనుక్కున్నాం? అసలు రిస్క్ అనేది క్వాంటిఫై చేసుకున్నాం అండ్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత ఉంటుంది వేరియంట్ అనేది, ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అని స్టడీ చేసుకున్నాం. అక్కడ విఏఆర్ అనేవన్నీ వచ్చినాయి. ఇప్పుడు దాన్ని అసెస్మెంట్ ఎలా చేస్తాం అనేది, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అనలైజింగ్ ద పొటెన్షియల్ ఎఫెక్ట్ ఆఫ్ ఐడెంటికల్ రిస్క్. అంటే ఏంటి? ఐడెంటిఫైడ్ రిస్క్ లోనే ఇంపార్టెంట్ అసలు ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. కొన్ని సిగ్నిఫికెంట్ ఉండొచ్చు, కొన్ని ఇన్సిగ్నిఫికెంట్ ఉండొచ్చు. అంటే మెటీరియాలిటీ కాన్సెప్ట్ ని తీసుకొస్తాను ఇక్కడ. అండ్ పొటెన్షియల్ ఎఫెక్ట్ ఎంతవరకు దాన్ని మిటిగేట్ చేయగలను, అసలు దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, అది ఎంతవరకు అవ్వచ్చు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేశాను నేను, విజయవాడ అవుట్స్కట్స్ లో ఇన్వెస్ట్ చేశాను, అండ్ విజయవాడ సెంటర్ లబ్బిపేటలో ఇన్వెస్ట్ చేశాను. అంటే సెంటర్ ఆఫ్ ది హార్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడో. నాకు ఇప్పుడు ఇప్పుడు విజయవాడలో ల్యాండ్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటే మీరు ఎప్పటికి వెళ్ళినా సరే ఆ పర్టికులర్ లబ్బిపేట ఆర్ విజయవాడ సెంటర్ లోకి వెళ్తే అది అలాగే ఉంటుంది, స్టాగ్నేట్ అవుతుంది, కానీ అదేం పడిపోదు. ఈ అవుట్స్కట్స్ లో అది పడిపోతూ ఉంటుంది. అంటే ఇంపాక్ట్ దేని మీద ఎక్కువ ఉంది అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో లైక్లీహుడ్, ఎంతవరకు లైక్లీహుడ్ అనేది ఇంపార్టెంట్. సార్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అనలైజింగ్ ద పొటెన్షియల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఐడెంటిఫైడ్ రిస్క్ ని ఎంతవరకు అది నేను ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఇంపాక్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ లైక్లీహుడ్ క్యాలిక్యులేట్ చేయాలి. సార్ ద ఎఫెక్ట్ ఆఫ్ రిస్క్ అకరెన్స్ వుడ్ హ్యావ్ ఆన్ ది ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్, ఎంతవరకు లాస్ రావచ్చు నాకు. సో వాట్ లాస్ వుడ్ అకర్ ఇఫ్ ద పర్టికులర్ రిస్క్ ఫ్యాక్టర్ అకర్డ్. ఒక రిస్క్ ఫ్యాక్టర్ అకర్ అవుతున్నప్పుడు ఎంతవరకు లాస్ రావచ్చు అనేది లైక్లీహుడ్. దాని ప్రాబిలిటీ ఎంత, ద ప్రాబిలిటీ ఆఫ్ ఛాన్స్ దట్ ద రిస్క్ యాక్చువల్లీ విల్ అకర్. నిజంగా అది ఎంతవరకు జరగవచ్చు, ఒకవేళ జరిగితే నాకు ఎంత నష్టం వస్తుంది, అది ఎంతవరకు జరగవచ్చు. సో ఇవి క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రిస్క్ ఆప్టిట్యూడ్. అంటే ఏంటి సార్? ద లెవెల్ ఆఫ్ రిస్క్ దట్ ఆర్గనైజేషన్ విల్ యాక్సెప్ట్. అంటే ఎంతవరకు మనం రిస్క్ ని యాక్సెప్ట్ చేయొచ్చు అనే దాన్నే సో రిస్క్ ఆప్టిట్యూడ్ అంటారు. సో ఇట్ డిటర్మైన్స్ హౌ మేనేజ్మెంట్ విల్ మేనేజ్ ద రిస్క్. ఎంతవరకు మనం మేనేజ్ చేస్తాము ఏంటి అని. అండ్ ఎస్టిమేషన్ ఆఫ్ పొటెన్షియల్ రిస్క్ అండ్ క్వాంటిఫైయింగ్ రిస్క్. 2 మెథడ్స్ ఉంటాయేమో క్వాంటిఫై రిస్క్, ప్రాబిలిస్టిక్, నాన్ ప్రాబిలిస్టిక్. నాన్ ప్రాబిలిస్టిక్ లో ప్రాబిలిటీస్ యూజ్ చేయండి, ఇక్కడ ప్రాబిలిటీస్ యూజ్ చేస్తాను. అవేంటి సార్ అంటే probabilistic it associates with the range of events that resulting impact of the likelihood of events being the certain assumptions. అంటే నాకు ఇంత లాస్ రావచ్చు, ఇంత పాసిబిలిటీ, నాకు ఇంత లాస్ రావచ్చు, ఇంత పాసిబిలిటీ, ఇవన్నీ పాసిబిలిటీని యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్ విఏఆర్ అవ్వచ్చు, డెవలప్మెంట్ ఆఫ్ క్రెడిట్ అండ్ ఆపరేషనల్ లాస్ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, సినారియో అనాలిసిస్ అవ్వచ్చు, ఇవన్నీ పాసిబిలిటీస్ యూజ్ చేస్తాం అన్నమాట. Like and non-probabilistic and it uses subjective assumptions to estimate the impact of events without quantifying an associated likelihood. సార్ అంటే ఏంటి సార్? ఇప్పుడు మనం ఈ ప్రాబిలిటీస్ అటాచ్ చేయకుండా ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో అవి ఈవెంట్స్ ని నేను ఇంపాక్ట్ ఎంత ఉందని డైరెక్ట్ గా ఎస్టిమేట్ చేస్తాను. సో ఇంత ఇంపాక్ట్ ఉండొచ్చు, ఇంత ఇంపాక్ట్. సెన్సిటివిటీ అనాలిసిస్ అనమాట. ఇలా కాకుండా ఇలా జరిగితే ఏంటి, స్ట్రెస్ టెస్ట్. సో ఇక్కడ ఏం క్వాంటిఫై చేయడానికి నేనేం ట్రై చేయను ఇక్కడ. సో జస్ట్ ఇది జరగవచ్చా, ఎంతవరకు జరగవచ్చు, ఇలా జరిగితే ఏం చేయాలి, ఎస్ఆర్ నో, వర్స్ట్ కేసు, బెస్ట్ కేసు, ఇలాంటివన్నీ అనలైజ్ చేసుకుంటాను. బట్ ఇక్కడ క్వాంటిఫై చేస్తాను విఆర్, ఇక్కడ ప్రాబిలిస్టిక్ లో. నాన్ ప్రాబిలిస్టిక్ లో నేను క్వాంటిఫై చేయను, ఏదో నెంబర్ ఎరర్ అవ్వను. సో ఇలా ఉంటుంది, ఇది వర్స్ట్ కేసు, ఇది బెస్ట్ కేసు, ఇది నార్మల్ కేసు, ఇలా. సో ఇలా మనం కేసెస్ ని మనం కేటగరైజ్ చేసుకుంటాం వితౌట్ నెంబర్స్. సో సినారియో అనాలిసిస్ మే బి అప్లైడ్ ఫర్ probabilistic అండ్ నాన్ probabilistic. సినారియో అనాలిసిస్ అనేది probabilistic అప్లై చేయొచ్చు, నాన్ probabilistic అప్లై చేయొచ్చు. అంటే వాల్యూ డిటర్మైన్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది వితౌట్ నెంబర్స్ మనం డిటర్మైన్ చేయొచ్చు. అంటే ఇది వర్స్ట్ కేసు అండి, ఇది బెస్ట్ కేసు, ఇలా ఉంటే లీస్ట్ నార్మల్ కేసు అని ఇలా. So scenario analysis involves the identification of possible future outcomes, attaching probabilities to the outcome, and mitigates the risk, exceeds the organization risk aptitudes. సో మిటిగేట్ అంటే రెడ్యూస్ చేయడం, రిస్క్ ని రెడ్యూస్ చేయడానికి సినారియో అనాలిసిస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఐడెంటిఫైడ్ రిస్క్ ని. సో ఆర్గనైజేషన్ ఎక్సీడ్స్ ద ఆర్గనైజేషన్ రిస్క్ ఆప్టిట్యూడ్. రిస్క్ ఆప్టిట్యూడ్ అంటే ఏంటి? సో హౌ మచ్ ఐ కెన్ యాక్సెప్ట్. సో ఎంత రిస్క్ ని నేను యాక్సెప్ట్ చేయొచ్చు, అంతకు మించి యాక్సెప్ట్ చేయలేను కదా. అదేమన్నా ఉంటే అంతకు మించి ఒకటి ఆ ప్రాజెక్ట్ వదిలేయడం, ఇంకొకటి మిటిగేట్ చేసుకోవడం. ఏ లెవెల్ వరకు మిటిగేట్ చేసుకోవాలి, నేను ఎంతవరకు అయితే తట్టుకోగలను ఆ లెవెల్ వరకు. మనం ఉంటాం కదా, ఇప్పుడు ఎంతవరకు రిస్క్ తీసుకోవాలంటే మనకు సాధ్యమైనంత వరకు రిస్క్ తీసుకుందాం.
మిగతా ఇంకా రిస్క్ ఎక్కువ ఉందంటే ఒకటి వదిలేస్తాం. ఇంకొకటి అదేమన్నా తగ్గించుకోగలమా అనేది చూసుకుంటాం. సో, అలా. ఆ 2 యాక్సెప్ట్ అయితేనే ఆ ప్రాజెక్ట్ చేస్తాం. Risk assessment process. Risk assessment activities are performed on the continuous basis at regular intervals. So at least once a year. At least once a year మనం రిస్క్ అసెస్మెంట్ చేసుకుంటూనే ఉండాలి. అంటే సార్ అదేంటి సార్ ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్ ది కంపెనీ చేశాను కదా! అది ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. దెన్ వీ హావ్ టు చేంజ్ అమ్మ. బై ఎంప్లాయీస్, బీఓడి, ఆడిట్ కమిటీ ఇలా రిస్క్ అసెస్మెంట్ ఎవరి చేత చేయించుకోవాలంటే వీళ్ళు ఎంప్లాయీస్ చేత గాని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ చేస్తూ ఉండాలి కంటిన్యూయస్‌గా. చేస్తూ ఉంటారు. ఇట్ షుడ్ బికమ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్. కంట్రోల్ ఎన్విరాన్మెంట్ లో రిస్క్ అసెస్మెంట్ కూడా ఒక పార్ట్ అయిపోవాలి. ఎంతవరకు నాకు రిస్క్ రావచ్చు, ఇది పాసిబిలిటీస్ ఆ ప్రాబిలిటీస్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో దట్స్ వై ఇట్ షుడ్ బి ఏ రెగ్యులర్ యాక్టివిటీ అవ్వాలి. సో కమ్యూనికేషన్ త్రూ అవుట్ ది ఆర్గనైజేషన్ ఆ కమిట్మెంట్, ఆ ఇన్వాల్వ్మెంట్, యాటిట్యూడ్ టువర్డ్స్ ది రిస్క్ అండ్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టువర్డ్స్ ది ఎంటైర్ ఆర్గనైజేషన్ కి కమ్యూనికేట్ చేయాలి. సార్ రిస్క్ అసెస్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇదిగో ఇక్కడ ఏరియా రిస్క్ ఉంది, మనం దాన్ని మిటిగేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ రా మెటీరియల్ ఇక్కడ ఇంత వేస్ట్ అయిపోతుంది, రా మెటీరియల్ షార్టేజ్ వచ్చే ఛాన్స్ ఉంది, మనకి రా మెటీరియల్ జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పలేదు అనుకోండి, వాళ్ళు యాజ్ యూజువల్ ఉంటుంది కదా అని వాడేస్తూ ఉంటారు రా మెటీరియల్. సో ఇవన్నీ కమ్యూనికేట్ చేస్తేనే మనం మిటిగేట్ చేయగలం ఆర్ మేనేజ్ చేయగలం. యాజ్ రిస్క్ ఈజ్ ఐడెంటిఫైడ్ అసైన్ ది అప్రోప్రియేట్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ కి అప్రోప్రియేట్ లెవెల్ ఆఫ్ మేనేజర్ కి రిస్క్ ఐడెంటిఫై చేసినప్పుడు అవి ఏ డివిజన్ కి ఆ డివిజన్, ఒక సేల్స్ మేనేజర్ అయితే సేల్స్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్ ఇవన్నీ ఐడెంటిఫై చేసేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి అప్రోప్రియేట్ గా అసైన్ చేస్తారు. మీరు రెస్పాన్సిబుల్ దీనికి అని. అప్పుడు రెస్పాన్సిబిలిటీ వస్తుంది, అప్పుడు కరెక్ట్ గా మేనేజ్ అవుతుంది. సార్ మేనేజ్మెంట్ షుడ్ అసెస్ రిస్క్ బోత్ ఇన్హరెంట్, రెసిడ్యువల్ రిస్క్. ఇన్హరెంట్ రిస్క్ అంటే ఏంటమ్మా? ఇన్హరెంట్ దాని పేర్లోనే ఉందంటే బై ఇట్స్ నేచర్ వచ్చింది, దాన్ని మనం అవాయిడ్ చేయలేము. ఇట్ ఈస్ ద రిస్క్ టు ది అచీవ్మెంట్ ఆఫ్ ది ఎంటిటీస్ ఆబ్జెక్టివ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎనీ యాక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ మైట్ టు ఆల్టర్ ది రిస్క్ లైక్లీహుడ్ అండ్ ఇంపాక్ట్. ఆ లైక్లీహుడ్ కానీ ఇంపాక్ట్ కానీ మేనేజ్మెంట్ మిటిగేట్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, ఆర్ రిడ్యూస్ చేయడం కానీ ఏమీ చేయలేకపోయారు అనేది ఇన్హరెంట్ రిస్క్ అనేది. రెసిడ్యువల్ రిస్క్ అంటే ఏంటి? చాలా డిఫరెన్స్ ఉంది కదా రెండింటికి. రెసిడ్యువల్ రిస్క్ అంటే ఏంటి? అన్ని చేసిన తర్వాత మిటిగేట్, షేర్, రెడ్యూస్ అన్ని చేసిన తర్వాత మిగిలిపోయింది. ఇదేంటి అసలు మనం ఏమి అవాయిడ్ చేయలేం. ఇదేంటి అవాయిడ్ చేయగా మిగిలిపోయింది రెసిడ్యువల్ అంటే. ఇట్ ఈస్ ద రిస్క్ టు ది అచీవ్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ దట్ రిమైన్స్ ఆఫ్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ హావ్ బీన్ డెవలప్డ్ తర్వాత ఇది మిగిలిపోయింది. అండ్ అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ జనరల్లీ ఇన్వాల్వ్స్ యూజ్ ఆఫ్ ప్రాబిలిటీస్ యూజ్ చేస్తూ ఉంటారు జనరల్లీ. సో లాస్ట్ 10 lakhs రావడానికి నాకు 40% ప్రాబిలిటీ, లాస్ట్ 3 lakhs రావడానికి నాకు 60% ప్రాబిలిటీ ఉంది. సో క్యూములేటివ్ ఎఫెక్ట్ ఎంత ఉండొచ్చు అనేది ప్రాబిలిటీస్ని అటాచ్ చేసి సో కనుక్కుంటాను. సో ఇది కూడా మైనర్, మోడరేటింగ్, సిగ్నిఫికెంట్. సో ఇలా ప్రాబిలిటీస్ అటాచ్ చేస్తాను. Sir, risk response involves reducing risk to acceptable level by employing the following tactics. Actually, risk response అనేది ఏంటంటే response involves reducing risk to acceptable level. Acceptable level వరకు reduce చేసుకోవడం. Acceptable level అంటే ఏంటన్నా? risk aptitude. So avoidance, first avoid చేయటం. This response involves exit అంటే బయటకు వెళ్ళిపోవడం. The activity that gives rise to risk. జనరల్గా ఏంటంటే మనం ఎవరైనా రిస్క్ వచ్చే యాక్టివిటీ చేయకుండా మనం ఎగ్జిట్ అయిపోవడం. అవాయిడెన్స్ అంటే అది వదిలేయటం. రిడక్షన్ అంటే ఏంటి? దిస్ రెస్పాన్స్ ఇన్వాల్వ్స్ టేకింగ్ యాక్షన్ టు రిడ్యూస్ ద రిస్క్ లైక్లీహుడ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ బోత్. సో రిస్క్ ని రిడ్యూస్ చేసుకోవడం, ఇంపాక్ట్ ని కానీ దాన్ని మేనేజ్ చేయడం అనమాట. దిస్ మైట్ ఇన్వాల్వ్ మేనేజింగ్ ద రిస్క్ ఆర్ యాడింగ్ అడిషనల్ కంట్రోల్స్ టు ది ప్రాసెస్. ఎలా మేనేజ్ చేస్తావు? అడిషనల్ కంట్రోల్స్ ని యాడ్ చేసి ఇలా మేనేజ్ చేస్తావు, రెడ్యూస్ చేస్తాను అనుకుంటేనే అది చేస్తావు. ఇన్ కేస్ అవాయిడ్ చేసేస్తావు. యాక్సెప్టెన్స్, సార్ అది తక్కువే, ఇప్పుడు దాన్ని మనం రిడ్యూస్ చేయడానికి ట్రై చేస్తే అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. వీ కెన్ యాక్సెప్ట్ దట్ 10,000 ఆర్ 1,000, 2,000 ఉంటుంది. సో యాక్సెప్ట్ చేసేస్తుంది. ద రెస్పాన్స్ ఇన్వాల్వ్స్ ఎయిదర్ సెల్ఫ్ ఇన్ సఫరింగ్ ఎనీ లాస్ ఆర్ ఎక్స్ప్లోటింగ్ ద రిస్క్ ఆఫ్ సమ్ అదర్ బెనిఫిట్ కోసం నేను ఆ రిస్క్ ని యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ రిస్క్ తీసుకోవడం వల్ల నాకు బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. ట్రాన్స్ఫర్, సో రిస్క్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటన్నా? సింపుల్ ఎగ్జాంపుల్, ఇన్సూరెన్స్ కంపెనీస్. This response involves transferring risk using techniques such as purchasing property purchase చేయడం security కింద, and causing casualty insurance, and may also include hedging the risk. Hedging అంటే తెలుసు కదా, ఆప్షన్స్, ఫ్యూచర్స్, స్వాప్స్ ఇవన్నీ. including hedging the risk or outsourcing the activity to which the risk relates. హెడ్జింగ్ చేయటం కానీ ఇలాంటివన్నీ, సో ట్రాన్స్ఫర్ చేయటం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. ఇలా టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాను. ఎందుకు? రిస్క్ ని మేనేజ్ చేయడానికి, రిస్క్ రెస్పాన్స్ చేయడానికి. ఒకటి అవాయిడ్ చేయడం, ఇంకొకటి రెడ్యూస్ చేయడం, ఇంకొకటి యాక్సెప్ట్ చేయడం, ఎందుకంటే బెనిఫిట్ ఎక్కువ వస్తుంది దానికంటే. అండ్ ఇంకొకటి ట్రాన్స్ఫర్ చేయడం, ఎలా? పర్చేసింగ్ ప్రాపర్టీ కానీ ఆర్ క్యాజువాలిటీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ.
సో రెస్పాన్స్ లో లైక్లీహుడ్, హై లైక్లీహుడ్, స్లో ఇంపాక్ట్, హై ఇంపాక్ట్. ఇది మ్యాట్రిక్స్ టేబుల్ అమ్మా. లో ఇంపాక్ట్ ఉంది, లో లైక్లీహుడ్ ఉంది, యాక్సెప్ట్ చేయండి, తక్కువే కదా. లో లో లైక్లీహుడ్, అది జరగడానికి తక్కువ ఛాన్స్ ఉంది, కానీ జరిగితే మాత్రం చాలా హై ఇంపాక్ట్ ఉంటుంది, ట్రాన్స్ఫర్ చేయండి, ఇన్సూరెన్స్ లాంటిది అలాంటివి తీసుకొని. సార్ హై ఛాన్సెస్ ఆఫ్ హ్యాపెనింగ్, హై లైక్లీహుడ్, లో ఇంపాక్ట్ రిడ్యూస్ చేసుకోండి, ఇంపాక్ట్ తక్కువే కాబట్టి రిడ్యూస్ చేసుకోండి. సార్ హై లైక్లీహుడ్, హై ఇంపాక్ట్ బెటర్ అవాయిడ్, ఎందుకంటే జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉందని మీకే తెలుస్తుంది, అండ్ జరిగితే చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని మీకే తెలుస్తుంది, అవాయిడ్ చేయండి. ఇవి స్ట్రాటజీస్ అమ్మా. లో లైక్లీహుడ్, లో ఇంపాక్ట్ అంటే యాక్సెప్ట్, ఓకేనా. లో లైక్లీహుడ్, హై ఇంపాక్ట్ అంటే ట్రాన్స్ఫర్. హై లైక్లీహుడ్, లో ఇంపాక్ట్ అంటే రెడ్యూస్. హై ఇంపాక్ట్, హై లైక్లీహుడ్ అంటే అవాయిడ్. ఆపరేషనల్ రిస్క్ మే బి రెడ్యూస్డ్ బై షిఫ్టింగ్ ద ఆర్గనైజేషన్ కాస్ట్ ఫ్రమ్ ఫిక్స్డ్ టు వేరియబుల్. ఎలా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అంటే ఆపరేషనల్ రిస్క్ ఫిక్స్డ్ కాస్ట్ నుంచి వేరియబుల్ కాస్ట్ కి కన్వర్ట్ అయితే రెడ్యూస్ చేసుకోవచ్చు ఆపరేషనల్ రిస్క్. ఫైనాన్షియల్ రిస్క్ మే బి రెడ్యూస్డ్ బై అడ్జస్టింగ్ ద ఆర్గనైజేషన్ క్యాపిటల్ స్ట్రక్చర్ టు మినిమైజ్ ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దాన్ని మినిమైజ్ చేసుకోవడానికి ఇది యూస్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ ద ప్రాపర్ మిక్స్ విల్ రెడ్యూస్ బ్యాంక్రప్సీ రిస్క్ అండ్ ఏజెన్సీ కాస్ట్ టు ది యాక్సెప్టబుల్ లెవెల్. యాక్సెప్టబుల్ లెవెల్ వరకు మనం రెడ్యూస్ చేసుకోగలం, కానీ జీరో లెవెల్ వరకు మనం రెడ్యూస్ చేసుకోలేము దీన్ని ఫైనాన్షియల్ రిస్క్ ని. క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజ్ చేయడం అంటే ఏంటమ్మా, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మినిమైజ్ చేసుకోవడం అంటే ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీ ఉంది, డెట్ ఉంది, ఎక్కువ డెట్ తీసుకుంటే ఫైనాన్షియల్ రిస్క్ వస్తుంది, ఆ డెట్ ని తగ్గించుకొని ఈక్విటీని పెంచుకోవడం. సో ఇలా చేసుకుంటూ ఉంటారు, ప్రాపర్ మిక్స్ ఆల్టర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే లోన్స్ లయబిలిటీస్ ఎక్కువ ఉన్నాయో మీకు బ్యాంక్రప్సీ రిస్క్ ఎక్కువ వస్తుంది. సో బిజినెస్ బాగున్నప్పుడు బాగానే ఉంటుంది, బాగోకపోతే బ్యాంక్రప్సీ అయిపోతారు. సారీ. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు పర్ఫార్మ్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఆన్ ఆల్ రిస్క్ రెస్పాన్స్. ఏదైనా సరే మీరు రిస్క్ రెడ్యూస్ చేస్తున్నారంటే దానివల్ల వచ్చే ఇంపాక్ట్ 50,000 అయితే మీరు 50,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టి దాన్ని రెడ్యూస్ చేస్తున్నారు ఆర్ దాన్ని కంట్రోల్ చేస్తున్నారు, అది చాలా వేస్ట్ కదా. సో వేస్ట్ ఆఫ్ టైం, అండ్ అవన్నీ మీరు చేసిన పెద్ద ఉపయోగమే ఉండదు. సో ఎందుకంటే దానివల్ల మనకి చాలా లాస్ తప్పితే ఏమి ఉండదు కదమ్మా. ఎందుకంటే దానివల్ల వచ్చే కాజ్ రిస్క్ కంటే డ్యామేజ్ కంటే మనం దాన్ని కంట్రోల్ చేయడానికి ఎక్కువ మనీ స్పెండ్ చేస్తున్నాం అనుకోండి, సో అది ఆబ్వియస్లీ బెనిఫిట్ ఉందని పని. రిస్క్ మేనేజ్మెంట్. సార్ రిస్క్ మేనేజ్ చేసేటప్పుడు కంపెనీస్ ఇంప్లిమెంట్ ఆర్ఎంపి అంటే రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఏంటి, టు అవాయిడ్ రిస్క్, టు రెడ్యూస్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ రిస్క్, ప్రిపేర్ టు యాక్సెప్ట్ రిస్క్, ట్రాన్స్ఫర్ రిస్క్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అవాయిడ్ చేయడం, రెడ్యూస్ చేయడం, యాక్సెప్ట్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం. Hazard insurance is against the damage caused by natural disasters. Liability insurance taken to protect against the lawsuits. Actual liability insurance, hazard insurance ki chala difference undi. Names are very important. If you go to the insurance company, so if the national, it is taken against the natural disasters against ga తీసుకుంటే దాని hazard insurance అంటారు. If you have taken insurance against the lawsuits, దానికి liability insurance అంటారు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అది దాని మీద ఎక్కువ MCQs అడుగుతున్నారు. So what are the steps in risk management process? Risk management RMP లో steps ఏముంటాయి సార్? ఫస్ట్ యూ షుడ్ డిటర్మైన్ ది కంపెనీస్ టాలరెన్స్ ఆఫ్ రిస్క్. ఎంతవరకు కంపెనీ రిస్క్ టాలరేట్ చేయగలదు. దిస్ స్టెప్ ఐడెంటిఫైస్ ది ఆర్గనైజేషన్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది రిస్క్. ఏంటి ఆ ఆర్గనైజేషన్ ఎంతవరకు ఆ రిస్క్ ని తట్టుకోగలదు అని ఐడెంటిఫై చేస్తుంది. విల్ కంపెనీ యాక్సెప్ట్ ది సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ రిస్క్. యాక్సెప్ట్ చేయగలదా లేదా, ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలదు. దస్ ద కంపెనీ వాంట్స్ టు టేక్ ఓన్లీ సెలెక్టివ్ రిస్క్ ఎక్స్పోజర్స్, మస్ట్ ద ఫార్మ్ ఎలిమినేట్ ఆల్ ది రిస్క్. యాక్చువల్లీ ఈ ఫామ్ ఎలిమినేట్ చేస్తున్న ఆల్ రిస్క్ ఇవన్నీ ఎంతవరకు ఎలిమినేట్ చేయగలదు, ఎంతవరకు కంట్రోల్ చేయగలదు అంటే డిటర్మైన్ ది కంపెనీ టాలరెన్స్ రిస్క్. తర్వాత అవాల్యుయేట్ ది రిస్క్ ఎక్స్పోజర్. ఒకవేళ రిస్క్ వస్తే కంపెనీకి ఎంత లాస్ రావచ్చు. ద స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ఎక్స్పోజర్ మస్ట్ బి ఐడెంటిఫైడ్, దాన్ ది ఎక్స్పోజర్ మస్ట్ బి క్వాంటిఫైడ్ సో దట్ ద డెసిషన్ క్యాన్ బి మేడ్ వెదర్ ది లెవెల్ ఆఫ్ రిస్క్ ఈస్ యాక్సెప్టబుల్ టు ది ఆర్గనైజేషన్. సార్ ఎంత ఎక్స్పోజర్ ఉండొచ్చు, ఎంత నేచర్ ఆఫ్ ఎక్స్పోజర్, ఎంత డ్యామేజ్ జరగవచ్చు, ఏంటి నాకు ఎంతవరకు అది యాక్సెప్టబుల్లా కాదా కంపెనీకి, అది ఫైండ్ అవుట్ చేయటం. అండ్ ఇంప్లిమెంట్ అండ్ అప్రోప్రియేట్ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. సో రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అంటే ఏంటంటే మనం అనుకున్న అవాయిడ్ చేద్దామా, ట్రాన్స్ఫర్ చేద్దామా, లేకపోతే యాక్సెప్ట్ చేద్దామా, లేకపోతే రిడ్యూస్ చేద్దామా, వీటిలో ఏది చేద్దాం మనం. సో అది ఇంప్లిమెంట్ చేయాలి. రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఐడెంటిఫైస్ ద యాక్షన్స్ దట్ మే టేక్ టు మేనేజ్ ద రిస్క్ ఎక్స్పోజర్. ద వైడ్ వెరైటీ ఆఫ్ స్ట్రాటజీస్ ఈస్ పాసిబుల్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఇంపాక్ట్ ఎలా ఉంది, లైక్లీహుడ్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఒక స్ట్రాటజీ అడాప్ట్ చేసుకుంటాం. స్టెప్ నెంబర్ 4, మానిటర్ ద రిస్క్ ఎక్స్పోజర్ అండ్ స్ట్రాటజీస్. సో మానిటర్ అంటే అవి ఇంప్లిమెంట్ చేస్తే సరిపోదు, వాటిని మానిటర్ చేయాలి. ఎందుకంటే టైం బీయింగ్ అవి ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుందంటే అవి కూడా చేంజ్ అవ్వచ్చు. సో పీరియాడిక్ మానిటరింగ్ అసెస్ ది స్టేటస్ క్యో ఆర్ ఎనీ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఇన్ ద రిస్క్ ఎక్స్పోజర్. రిస్క్ ఎక్స్పోజర్ లో చేంజ్ అవ్వచ్చు, ఆర్ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ ఇప్పుడు కరోనా అమ్మ ముందే వచ్చిందని చెప్పి రాలేదు కదా, మనం ఏమనుకుంటాం ఇలా ప్లాన్ చేసుకుంటాం, బట్ కరోనా వల్ల ప్లాన్ అంతా ఆల్టర్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ కూర్చొని మళ్ళీ ఇంకొక ప్లాన్ వేసుకుంటాం. సో అంతేగాని అయ్యో ఈ ప్లాన్ చెడిపోయింది
అని బాధపడడం కదా, దాన్నే మానిటరింగ్ అంటారు. మానిటరింగ్ అంటే ఏంటి, ఒకవేళ మనం అనుకోని జరిగితే మనం మన ప్లాన్ ఎలా మార్చుకుందాం, మన స్ట్రాటజీని ఎలా మార్చుకుందాం, దాన్నే మానిటరింగ్ అంటారు. అది చేస్తూ ఉండాలి, లేకపోతే ఏమవుతుందంటే వర్కౌట్ అవుతుంది. పాత ప్లాన్ ఫాలో అయితే ఇంకా వర్కౌట్ అవ్వదు కదా. స్ట్రాటజీ అడ్జస్ట్మెంట్స్ ఆర్ నెసెసరీ. ఓకే, సో అది. So, in addition to setting up specific objectives and strategies with respect to risk management, organization typically identify the roles and responsibilities key individuals and establish the hierarchy for decision making. సరే, ఈ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ స్ట్రాటజీస్ సెట్ చేసేటప్పుడు ఇదిగో పర్చేస్ మేనేజర్ మీరు దీనికి రెస్పాన్సిబుల్, ప్రొడక్షన్ మేనేజర్ మీరు దీనికి రెస్పాన్సిబుల్, సేల్స్ మేనేజర్ మీరు దీనికి రెస్పాన్సిబుల్ అండి, మార్కెటింగ్ మేనేజర్ మీరు దీనికి రెస్పాన్సిబుల్ అండి. ఇలా ఫస్ట్ మేనేజర్స్ ఉండాలి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, తర్వాత వాళ్ళకి అసైన్ చేయాలి ఇవన్నీ. So the management team is more risk averse. If the management is more risk averse and they are not risk taking. Less risk averse and not risk taking. Risk అంతగా తీసుకోరు. They will willing to take less risk, less tolerance risk. They're willing to take risk and less to tolerate risk. So they are less risk averse and they're willing to take risk and more tolerance risk. సో దే ఆర్ విల్లింగ్ టు టేక్ మోర్ విల్లింగ్, లెస్ విల్లింగ్ అన్నమాట. అవర్స్ అంటే సో అవాయిడింగ్ అనమాట. అవర్స్ అంటే అవాయిడింగ్. సో రిస్క్ అవర్స్ అంటే ఏంటంటే రిస్క్ తక్కువ తీసుకునే వాళ్ళు, లెస్ రిస్క్ అవర్స్ అంటే రిస్క్ ఎక్కువ తీసుకునే వాళ్ళు. సో అది మీనింగ్. ఎక్స్పోజర్, రిస్క్ ఎక్స్పోజర్, రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ, రిస్క్ టాలరెన్స్, వీటి మీనింగ్ ఇంపార్టెంట్. రిస్క్ ఎక్స్పోజర్ అంటే evaluating the company's risk exposure involves the identifying, assessing and prioritizing risk. Amount expected to be received in foreign currency. Example, దీన్ని రిస్క్ ఎక్స్పోజర్ అంటారు. రిస్క్ ఎక్స్పోజర్ అంటే ఏంటన్నా, సో ఎంతవరకు నాకు లాస్ రావచ్చు, ఎంతవరకు డ్యామేజ్ జరగవచ్చు, అసలు ఈ రిస్క్ అనేది ఎంతవరకు నాకు ఉండొచ్చు అని ఐడెంటిఫై చేయడం, అసెస్ చేయడం అండ్ ప్రయారిటైజ్ చేయడం. రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అంటే ఏంటి, సో స్ట్రాటజీ టు మిటిగేట్ ద రిస్క్. ఆ రిస్క్ ని మనం తగ్గించుకోవడానికి చేసేది రిస్క్ అసెస్మెంట్ స్ట్రాటజీ. ఏంటి, పర్చేస్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్, ఆటోమేటికల్లీ అప్డేట్ ది వైరస్, evaluating the effectiveness of the using forward contracts. అంటే ఏంటి, ఇవన్నీ ఏం చేస్తాం, వీటి రిజల్ట్ ఏంటి, వీటి రిజల్ట్ ఏంటండి, ఫస్ట్ ఎవాల్యుయేట్ చేశాను, దాన్ని మిటిగేట్ చేయడానికి ఈ కాంట్రాక్ట్స్ కానీ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ కానీ ఇవన్నీ తీసుకుంటాం. రిస్క్ టాలరెన్స్, అమౌంట్ ఆఫ్ వేరియన్స్ ఇన్ డాలర్స్ దట్ వుడ్ బి రిసీవ్డ్ ఫ్రమ్ ది డెటార్ ఇన్ ఫారెన్ కరెన్సీ. సో ఎంతవరకు మనం టాలరేట్ చేయగలం రిస్క్ ని అని చెప్పేదాన్నే క్వాంటిఫై చేసేదాన్ని రిస్క్ టాలరెన్స్ అంటారు. రిస్క్ ఎక్స్పోజర్ అంటే ఐడెంటిఫై చేయడం, ఇదేమో రెడ్యూస్ చేసుకోవడానికి ఏం చేశాను, ఇదేమో ఎంతవరకు నేను టాలరేట్ చేయగలను. ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ ఈఆర్ఎం లో ఇట్ ఈస్ అ కాంప్రహెన్సివ్ అనాలిసిస్. ఈఆర్ఎం ఉందా, ఓకే రైట్. It is a comprehensive analysis and management of all the risk facing the organization, including financial operating components. అంటే ఏంటి, ఇది కాంప్రహెన్సివ్ అంటే డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ రిస్క్. ఇట్ మే బి ఫైనాన్షియల్ రిస్క్, ఆపరేటింగ్ రిస్క్, కంప్లైన్స్ రిస్క్, వీటన్నిటిని డీటెయిల్ గా అనలైజ్ చేసేదాన్ని ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. Enterprise ERM is a process used by the company to identify and manage risk and appropriate response to that risk. సో ఈఆర్ఎం అనేది ఒక ప్రాసెస్ అండి. ఇట్స్ ఐడెంటిఫై చేస్తుంది, మేనేజ్ చేస్తుంది, సో అప్రోప్రియేట్ రెస్పాన్స్ టు ది రిస్క్ వస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్. సార్ ఎంటైర్ ఆర్గనైజేషన్ రన్ అవుతుంది ఈఆర్ఎం అనేది. ఇట్స్ ఆన్గోయింగ్ ప్రాసెస్ అంటే రెగ్యులర్ యాక్టివిటీ. ఏ వెరైటీ ఆఫ్ సాఫ్ట్వేర్ వెండర్స్ ప్రొవైడ్ ఈఆర్ఎం ప్యాకేజెస్. చాలా మంది సాఫ్ట్వేర్ వెండర్స్ ఈఆర్ఎం ప్యాకేజెస్ ఇస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి, ఏంటి, ఇవన్నీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఈఆర్ఎం కి. Sir, the statement of management, accounting, enterprise risk management frameworks, elements and integration statements to goals of ERM. Actually, ERM లో డీటెయిల్ ఉన్నాం కదండి. మేనేజ్మెంట్ అకౌంటింగ్ కరెక్ట్ గా జరుగుతుందా లేదా, ఎంటర్ప్రైజ్ రిస్క్ కరెక్ట్ గా మేనేజ్ అవుతుందా లేదా, ఫ్రేమ్వర్క్స్, స్టెప్స్ అన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి, ఇంటర్నల్ కంట్రోల్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి, తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ని డివైడ్ చేయాలి, తర్వాత వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అసైన్ చేయాలి. ఇవన్నీ స్టెప్స్ వన్ బై వన్ అది అక్కడ ఉంటాయి ఫ్రేమ్వర్క్ లో. It is to create a protect and enhance shareholders value. దీనివల్ల shareholders value increase అవుతుంది. Uncertainties that influence the organization objectives decrease అవుతాయి, manage అవుతాయి. Stronger internal controls, more effective corporate governance and implementation of ERM can lead to improved strategy, reaction time and increase shareholder value. సింపుల్ గా కోడ్ లో చెప్పాలి అంటే ERM వల్ల shareholders value increase అవుతుంది. ERM takes an integrated and holistic perspective of risk facing organization. Actually ERM అనేది ఒక హోలిస్టిక్ అంటే ఏంటన్నా, హోలిస్టిక్ అంటే సో యూనివర్సల్ అప్రోచ్, యూనివర్సల్ పర్స్పెక్టివ్. సో రిస్క్ ఫేసింగ్ ఆర్గనైజేషన్ సంబంధించి ఏదైనా సరే, ఏ కంపెనీ అయినా సరే రిస్క్ ఫేసింగ్ ఆర్గనైజేషన్ సంబంధించి ఇది డీటెయిల్డ్ అప్రోచ్ ఉంటుంది, హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. అది ఈఆర్ఎం ఇంట్రొడక్షన్. సో కోసో అంటే కమిటీ ఆఫ్ స్పాన్సరింగ్ ఆర్గనైజేషన్స్. ఈఆర్ఎం ఫ్రేమ్వర్క్ వీళ్ళు ఆఫర్ చేస్తుంటారు, కమిటీ ఆఫ్ స్పాన్సరింగ్ ఆర్గనైజేషన్. ఇది బెస్ట్ ఫ్రేమ్వర్క్, ఈఆర్ఎం ఫ్రేమ్వర్క్. It is intended to unify the comprehensive analysis of risk. This framework includes 5 integrated components. ఏంటవి,
మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, గవర్నెన్స్ అండ్ కల్చర్. ఫస్ట్ గవర్నెన్స్, మనం ఏం చేయాలనుకుంటున్నాం, మన పాలసీస్ ఏంటి, మనం రేపు లిక్కర్ బిజినెస్ పెడదామా, ఇవన్నీ ఎథిక్స్ ఉండాలి కదా. ఎథిక్స్ ప్రకారం మన గవర్నెన్స్ కల్చర్ ఏంటి, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మన కంపెనీస్ పాలసీస్ ఏంటి, మన కంట్రీ ఏంటి, అన్నిటిని బేస్ చేసుకుని లాస్ అండ్ రెగ్యులేషన్స్ వీటన్నిటిని బేస్ చేసుకుని వాళ్ళ గవర్నెన్స్ అండ్ కల్చర్ అంటే ఏంటి. గవర్నెన్స్ రిలేట్స్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఓవర్సైట్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్. రైట్స్ రెస్పాన్సిబిలిటీస్. కల్చర్ రిలేట్స్ టు ది వాల్యూస్ బిహేవియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిస్క్ అనమాట. వాల్యూస్ బిహేవియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిస్క్ అన్నమాట. సో ఇవి రెండు ఎస్టాబ్లిష్ చేస్తారు ఫస్ట్. తర్వాత స్టెప్ ఏంటమ్మా, స్ట్రాటజీస్ అండ్ ఆబ్జెక్టివ్ సెట్టింగ్. సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ అంటే మనం ఏంటి, ఓకే హోటల్ పెడదాం అనుకున్నాం, ఇక్కడ బిజినెస్ వద్దు, అది ఎలా ఎలా పెడదాం ఏంటి. సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ మస్ట్ అప్రోప్రియేట్లీ ఈఆర్ఎం ఓవరాల్ స్ట్రాటజీ అండ్ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆర్గనైజేషన్ మస్ట్ బి డిటర్మైన్ ద రిస్క్ యాప్టిట్యూడ్ అంటే ఎంతవరకు రిస్క్ టాలరేట్ చేయగలదని డిటర్మైన్ చేయాలి. రిస్క్ యాప్టిట్యూడ్ మస్ట్ అలైన్ విత్ ది ఆర్గనైజేషన్ స్ట్రాటజీ. మనం ఏమనుకున్నాం, ఒక 1 crore వరకు పెట్టొచ్చు అనుకున్నాం, రిస్క్ ఏమో 2 crores తీసుకోవాలనుకుంటున్నాం, ఏమన్నా సంబంధం ఉందా? ఆల్రెడీ ఆబ్జెక్టివ్ లో 1 crore వరకు ఎక్స్పెండ్ అవ్వాలనుకుంటున్నప్పుడు రిస్క్ కూడా విత్ ఇన్ 1 crore ఉండాలి, టాలరెన్స్ రిస్క్ అలా. నెక్స్ట్ అది పర్ఫామ్ చేయాలి. ఆర్గనైజేషన్ మస్ట్ ప్లాన్ రెస్పాన్స్ ఫర్ దోస్ రిస్క్ దట్ మే ఇంపాక్ట్ ది స్ట్రాటజీ అండ్ ఆబ్జెక్టివ్. స్ట్రాటజీ అండ్ ఆబ్జెక్టివ్స్ మీద ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది పర్ఫామ్, వాటి మీద రెస్పాన్స్ అవ్వాలి, అవాయిడ్ చేయాలా, రిడ్యూస్ చేయాలా, ట్రాన్స్ఫర్ చేయాలా అని. రివ్యూ అండ్ రివిజన్. ఈఆర్ఎం ఈజ్ ఇట్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇటరేటివ్ అంటే ఆన్ గోయింగ్, ఇటరేటివ్ అంటే ఏంటి, ఆన్ గోయింగ్ ప్రాసెస్ అంటే కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది. అండ్ కాన్స్టెంట్ రివ్యూ అండ్ రివిజన్ ఆఫ్ ఈఆర్ఎం ఇస్ రిక్వైర్డ్ కంపల్సరీ. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ ఉంటుంది, ఆ చేంజింగ్ ఎన్విరాన్మెంట్ కంపల్సరీ మీరు చేంజ్ అవ్వాలి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేటింగ్ అండ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. రిస్క్ కెన్ కమ్ ఫ్రమ్ మెనీ డిఫరెంట్ సోర్సెస్ అండ్ కన్సిస్టెంట్లీ చేంజింగ్. ప్రాపర్ క్విక్ యాక్యురేట్ అండ్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సార్ రిస్క్ ని మేనేజ్ చేయాలంటే రెడీలీ ఇన్ఫర్మేషన్ ఉండాలి, అది ఉండాలంటే కమ్యూనికేషన్ ఛానల్ ఎస్టాబ్లిష్ చేయాలి మీరు. అండ్ అంతా అయిపోయిన తర్వాత రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ చేయకపోతే వేస్టే కదా, అది రెక్టిఫై చేయలేము. ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ కోసో మోడల్. కోసో మోడల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటమ్మా, ఇంక్రీజింగ్ ద రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతాయి బై కన్సిడరింగ్ ఆల్ ది పాసిబిలిటీస్, పాజిటివ్ నెగిటివ్ అన్ని కన్సిడర్ చేస్తున్నాడు కాబట్టి న్యూ ఆపర్చునిటీస్ అనేవి మీరు తీసుకోవచ్చు. అండ్ ఐడెంటిఫై అండ్ మేనేజ్ ద రిస్క్ ఎంటిటీ వైజ్ రిస్క్ మేనేజ్ అవుతుంది కోసో వల్ల. అండ్ ఇంక్రీజ్ ద పాజిటివ్ అవుట్కమ్స్ అండ్ అడ్వాంటేజెస్ వైల్ రిడ్యూసింగ్ ద నెగిటివ్ సర్ప్లసెస్. నెగిటివ్ ని సప్రెస్ చేస్తున్నారు, పాజిటివ్ అవుట్కమ్ ని తీసుకురావడం వల్ల. ఇట్ అలౌస్ ఎంటర్ప్రైజ్ ఇంప్రూవ్ దేర్ ఎబిలిటీ టు ఐడెంటిఫై ద రిస్క్ అండ్ ఎస్టాబ్లిష్ అప్రోప్రియేట్ స్ట్రాటజీ అండ్ రెడ్యూసింగ్ పర్ఫార్మెన్స్ అవైలబిలిటీ. అంటే ఏంటన్నా, సార్ ఈఆర్ఎం మినిమైజ్ చేస్తుంది ఏంటి, డిస్ట్రప్షన్ ని మాక్సిమైజ్ చేస్తుంది, ఆపర్చునిటీని. అండ్ ఇంప్రూవ్ రిసోర్స్ డెవలప్మెంట్. ఈఆర్ఎం అలౌస్ మేనేజ్మెంట్ టు ప్రాపర్ అలొకేషన్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. అది హ్యూమన్ రిసోర్స్ అవ్వచ్చు, రా మెటీరియల్ అవ్వచ్చు, ఏదైనా సరే దాన్ని ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవడానికి, వేస్టేజ్ లేకుండా చూడడానికి ఈఆర్ఎం యూజ్ అవుతుంది. ఎంటర్ప్రైజ్ రెసిలెన్స్ అంటే ఏంటి, ఎంటర్ప్రైజ్ ఎనర్స్ టు ఎంటిటీ టు రెస్పాన్స్ టు ది చేంజెస్. అంటే అది వీ కెన్ చేంజ్ టు ది చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్. డైనమిక్ గా ఉండేలా చేస్తుంది కంపెనీ, ఇదర్ కంపెనీ కానీ కంపెనీలో మేనేజ్మెంట్ ని కానీ ఈఆర్ఎం అలా డైనమిక్ గా ఉండేలా చేస్తుంది. అంటే ప్రొయాక్టివ్ రియాక్టివ్ అంటారు కదా, ప్రొయాక్టివ్ నేచర్ లో ఉండేలా చేస్తుంది అన్ని చేంజెస్ కి తగినట్టుగా. సో ఇది ERM helps management to achieve entities performance and profitability targets and prevent loss in resources. అంటే ఇవి ప్రాఫిటబిలిటీ టార్గెట్స్ రీచ్ అవడానికి, లాస్ ని ప్రివెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈఆర్ఎం హెల్ప్స్ ఎఫెక్టివ్ రిపోర్టింగ్ అండ్ కంప్లైన్స్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. రిపోర్టింగ్ ఎఫెక్టివ్ గా జరిగి లాస్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లై అవడానికి యూజ్ అవుతుంది. ఈఆర్ఎం హెల్ప్స్ అన్ ఎంటిటీ గెట్ టు వేర్ ఇట్ వాంట్స్ టు గో అండ్ అవాయిడ్ ద పిట్ ఫాల్స్. సో పిట్ ఫాల్స్ అంటే ఏంటన్నా, ఏమైనా డిజాస్టర్స్ కానీ, ఏమైనా ఫ్రాడ్స్ కానీ అవన్నీ లేకుండా చూసుకుంటుంది అండ్ ఆబ్జెక్టివ్ అచీవ్ చేసేలాగా హెల్ప్ అవుతుంది. ఈచ్ కంపెనీ షుడ్ పర్ఫార్మ్ ది కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ బిఫోర్ ఇంప్లిమెంటింగ్ ఈఆర్ఎం. ఈఆర్ఎం ఇంప్లిమెంట్ చేసే ముందు కంపల్సరీ మీరు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేయాల్సిందే, లేకపోతే ఏమవుతుంది, వచ్చే బెనిఫిట్ కంటే పెట్టే కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఈఆర్ఎం ఇన్వాల్వ్స్ కార్పొరేట్ గవర్నెన్స్, రిస్క్ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ స్టెప్ ఇస్ ద కార్పొరేట్ గవర్నెన్స్. డెఫినెట్లీ కార్పొరేట్ గవర్నెన్స్ గవర్నింగ్ ప్రాపర్లీ ఉంటుందా లేదా, రిస్క్ అనలిటిక్స్ ఉంటుంది, రిస్క్ అసెస్ చేస్తారు. అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, మేనేజ్మెంట్ మస్ట్ డెవలప్ ది అప్రోప్రియేట్ పోర్ట్ఫోలియో ఫర్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి చెప్తున్నాడు ఇది. రైట్. టెక్నిక్స్, ఏమేమి టెక్నిక్స్ యూజ్ అవుతాయి సార్? ఫస్ట్ ఫెసిలిటేట్ వర్క్ షాప్స్ అండ్ ఇంటర్వ్యూ టెక్నిక్స్. ఈఆర్ఎం సంబంధించి ఏమేమి టెక్నిక్స్ యూజ్ చేస్తాడు ఈఆర్ఎం లో? సార్ ఇంటర్వ్యూస్ టెక్నిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వర్క్ షాప్స్ పెట్టడం, ఇంటర్వ్యూస్, దీని వల్ల చాలా వరకు రిస్క్ మేనేజ్ చేయొచ్చు. వర్క్ షాప్స్ పెట్టి ఇంటర్వ్యూస్ వల్ల మీకు చాలా మేనేజ్ అవుతుంది. ఎట్ ది సేమ్ ఒక నిమిషం. నెక్స్ట్ రైట్,
ఈ వర్క్ షాప్స్ వల్ల ఇది టెక్నిక్ ఇన్వాల్వ్స్ ద డ్రాయింగ్ ఆఫ్ అక్యురేట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ ది ఇన్వాల్వ్ పార్టీస్ త్రూ ది స్ట్రక్చర్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూస్ వల్ల వాళ్ళతో మాట్లాడటం వల్ల చాలా వరకు మీకు నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ఇది ఇలా ఉందా, ఇలా ఉందా. కొన్ని వర్క్ షాప్స్ అంటే ఏంటమ్మా, కొన్ని టెక్నిక్స్ నేర్పించడం, సార్ ఇలా ఇలా మేనేజ్ చేస్తే మనం ఇలా రిస్క్ ని మిటిగేట్ చేయగలమని. అండ్ ప్రాసెస్ ఫ్లో అనాలిసిస్ టెక్నిక్స్ అంటే ఏంటి, కంపెనీ మ్యాపింగ్ చేస్తుంది అనమాట. ఎలా సార్ ఈ ఈ పర్టికులర్ కండిషన్ ఉంది, పొజిషన్ సెర్చెస్ అండ్ హైరింగ్ ద న్యూ ఎంప్లాయీస్ కానీ, ఇలా ఏదైనా ఎక్కడైనా మనం రిస్క్ ఎక్కువ ఉందా, అక్కడ ఇంకా ఇద్దరు ఎంప్లాయ్ చేయడం, సెక్యూరిటీస్ పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. అండ్ ఈవెంట్ ఇన్వెంటరీ టెక్నిక్స్ అంటే ఏంటి, యూజింగ్ ద లిస్ట్ ఆఫ్ generic events related to the particular project as a starting point for the event ఐడెంటిఫికేషన్ చేయడానికి. సో వాళ్ళు ఏవైతే ఇన్వెంటరీ అంటే స్టార్టింగ్ లెవెల్ అమ్మా, స్టార్టింగ్ పాయింట్ ఇన్వెంటరీ అంటే. లాస్ట్ ఈవెంట్ డేటా టెక్నిక్ అంటే అనలైజ్ ద పాస్ట్ డేటా అండ్ లాస్ట్ ఈవెంట్స్ టు అసెస్ ది ట్రెండ్స్. లాస్ట్ ఈవెంట్ అంటే ఏంటంటే పాస్ట్ డేటాని అనలైజ్ చేసి ఆ లాస్ ఎంత వరకు మనకి రావచ్చు మళ్ళీ అని చెప్పడం అనమాట. ఓకేనా, సో అది. నెక్స్ట్ ఎక్స్కలేషన్ ఆర్ థ్రెషోల్డ్ ట్రిగ్గర్ అంటే థ్రెషోల్డ్ ట్రిగ్గర్ అంటే ఏంటన్నా, మానిటరింగ్ ద డేటా, టేకింగ్ యాక్షన్. ఒక లిమిట్స్ పెట్టుకొని ఆ లిమిట్స్ ప్రకారం, ఆ లిమిట్ దాటితేనేమో మామూలుగా ఉంటారు, ఆ లిమిట్ ఎక్సీడ్ అయితే మీరు కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు. దానే ఎక్స్కలేషన్ ఆర్ థ్రెషోల్డ్ ట్రిగ్గరింగ్ అంటారు. ఇంటర్నల్ అనాలిసిస్ టెక్నిక్ అంటే ఏంటి, బోత్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ యాజ్ ది పార్ట్ ఆఫ్ ది ఎవల్యూషన్ ప్రాసెస్. దిస్ ఈస్ డన్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రొటీన్ యాక్టివిటీ. అది ఒక రొటీన్ యాక్టివిటీ ఉండాలి ఫస్ట్ థింగ్ ఇంటర్నల్ అనాలిసిస్ అంటే. అండ్ బోత్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకుంటారు. సో లాస్ట్ ఈవెంట్ డేటా టెక్నిక్ కి ఇంటర్నల్ అనాలిసిస్ టెక్నిక్ కి చాలా డిఫరెన్స్ ఉంది. లాస్ట్ ఈవెంట్ డేటా టెక్నిక్ అంటే అది పాస్ట్ డేటా, లాస్ ఎంతవరకు లాస్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు అని. ఇంటర్నల్ యాక్టివిటీ అంటే రెగ్యులర్ యాక్టివిటీ. సో ఇంటర్నల్ లో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ని మనం చేసుకోవడం. ఈ ఎంసీక్యూస్ ఎక్కువ అడుగుతాడు అమ్మా, ఎక్సలేషన్, థ్రెషోల్డ్, ఈవెంట్ ఇన్వెంటరీ, ఇవన్నీ ప్రాసెస్ ఫ్లో టెక్నిక్ ఇవన్నీ. సో ఇది ఈ పర్టికులర్ సెక్షన్ డి రిస్క్ అసెస్మెంట్ అనమాట. సో థియరీ టాపిక్, బట్ ఏంటంటే ఈజీ టు స్కోర్ మార్క్స్ అనమాట. రెగ్యులర్ గా రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో మనం నీట్ గా చదువుకుంటే మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకే, సో మనం ప్రాబ్లమాటిక్ ఎంత చూస్తామో థియరీ కూడా అంతే చూడాలి. సో వీఆర్ నాట్ సపోజ్ టు స్టడీ ఎనీథింగ్. మనకి రాదు, నాకు రావట్లేదు అంటే మనకి రావట్లేదు అంతే. మిగతా వాళ్ళకి వస్తుంది, మనం ఫెయిల్ అవుతున్నాం, మిగతా వాళ్ళు పాస్ అవుతున్నారు. అది లాజిక్, అంత మించి. ఓకే, సరే అన్న క్విక్ రివిజన్ స్టార్ట్ చేద్దాం.